హాయ్, ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మటన్ దమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా చూడగానే తినేయాలనిపించేలాగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే మరి ఈ మటన్ దమ్ బిర్యానీని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం. దీనికోసం నేను 300 గ్రామ్స్ వరకు మటన్ని తీసుకున్నాను. ఇది బోన్లెస్ మటన్ ఎప్పుడైనా మనకి బాగా కుక్ అవ్వాలి అంటే కనుక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అల్లం కొంచెం ఎక్కువనేలాగా వెల్లుల్లి రెబ్బలు కొంచెం తక్కువనేలాగా చూసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని చేసుకోవాలి. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూన్ షాహీ జీరా, 3 మరాఠీ మొగ్గలు, 1 బిర్యానీ ఆకు, 10 లవంగాలు, హాఫ్ అనాస పువ్వు, 8 యాలకులు, 2 ఇంచుల చెక్క, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదైతే మనకి బాగా మిక్స్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ వరకు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ వరకు నేను గీని యాడ్ చేస్తున్నాను. గీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కట్ట కొత్తిమీర అలాగే పుదీనాని కూడా యాడ్ చేసుకోవాలి. నేను పుదీనాని మ్యారినేషన్ తర్వాత యాడ్ చేశానండి. ముందుగానే యాడ్ చేసుకోండి, లేదు కాబట్టి నేను మార్నింగ్లో యాడ్ చేశాను. అలాగే 300 గ్రామ్స్ వరకు కర్డ్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్రాన్ కూడా యాడ్ చేసి మిక్స్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇవైతే మనకి బాగా మిక్స్ అయిపోయాయి కదా. ఇలా మిక్స్ అయిన వీటన్నిటిని ఒక నైట్ అంతా మనం ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మటన్ చాలా బాగా కుక్ అవుతుందండి. అలాగే టెండర్గా జ్యూసీగా కూడా ఉంటుంది. నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత పుదీనాని యాడ్ చేసి మిక్స్ చేశాను. అలాగే 1 నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైస్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం వాటర్ని పెట్టుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా సాల్ట్, అలాగే 3 స్టార్ ఫ్లవర్స్, 2 మరాఠీ మొగ్గలు, 6 యాలకులు, 10 లవంగాలు, అలాగే 1/2 స్పూన్ వరకు షాహీ జీరా, అలాగే చిన్న జాపత్రిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకుని, 4 చీల్చిన పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటినీ కలుపుకొని మనం ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు నేను నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఈ విధంగా సెట్ చేస్తున్నాను కుక్కర్లో. ఇలా మందపాటి గిన్నెల్లో అయితే బిర్యానీ అనేది చాలా బాగా దమ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎసరైతే మరిగిపోయింది కదా. ఇందులో నేను 1/2 కేజీ రైస్ని 1 అవర్ పాటు ఆల్రెడీ కడిగి నానపెట్టుకున్నానండి. ఆ రైస్ని యాడ్ చేస్తున్నాను. రైస్ని మనం 70% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయిన రైస్ని లేయర్స్ కింద వేసుకోవాలి. ఒక లేయర్కి మధ్యలో 1 మినిట్ గ్యాప్ ఉండేలాగా చూసుకుంటే రైస్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇలా రైస్ని సెట్ చేసుకున్న తర్వాత దీనిపైన 100 to 120 ml వరకు మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని ఇలా అంచుల వెంబడి యాడ్ చేసుకోవాలి. దీనివల్ల అడుగున ఉన్న మటన్ అనేది మనకి బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన బ్రౌన్ ఆనియన్స్, కొంచెం గరం మసాలా, అలాగే సాఫ్రాన్, పుదీనా, కొత్తిమీర, అలాగే 3 to 4 టేబుల్ స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన నేను మైదా పిండిని ముద్దలాగా చేసి పెడుతున్నాను, స్టీమ్ అనేది బయటికి పోకుండా ఉండేటట్టు. మీరు కావాలి అంటే టిష్యూ పేపర్స్తో కూడా కవర్ చేసుకొని దానిపైన కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ హోల్ని కూడా నేను ఇలా పిండితోటి కవర్ చేశాను. ఇప్పుడు ఈ రైస్ని మనం 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇలా మనకి 30 మినిట్స్ పడుతుంది. మనకి బిర్యానీ కుక్ అయ్యేటప్పుడు గిన్నెని అటు ఇటు కదుపుకుంటూ ఉంటే మనకి బిర్యానీ మరింత బాగా కుక్ అవుతుందండి. మనకైతే ఎంతో టేస్టీగా ఎమ్మీగా మటన్ దమ్ బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. చూసారా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మరెంతో టేస్టీగా అలాగే ఎమ్మీగా ఉండే ఈ మటన్ దమ్ బిర్యానీని మీరు కూడా రేపు సండే కాబట్టి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు
కామెంట్లో అయితే చెప్పండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ని ప్లేస్ చేయండి. బాగా నచ్చినట్లయితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.